నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిస్రాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉనికి చాటుకోవడానికే జాగృతి జనం బాట పట్టిన కల్వకుంట్ల కవిత. మీడియా సమావేశంలో జాగృతి బాధితుల ఐక్యవేదిక నాయకులు. ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన అర్చకులు. నూతనంగా నిర్మించిన ఇళ్లకు మీటర్లు మంజూరు చేయాలి. అధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. పటోల కార్తిక్ రెడ్డి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరం. బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశంలో వెల్లడించిన ఆర్ కృష్ణయ్య. ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం వెనకచెర్ల గ్రామానికి చెందిన వికలాంగ రైతు శిక్షావలికి చెందిన 3 ఎకరాలు 2 సెంట్ల భూమిని 6 అగ్రకులాల వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించి చీనా చెట్లు వేసుకొని బెదిరిస్తున్నారని జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ తెలిపారు. పీకి కంప్లైంట్ చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ జై భీమ్ రావు భారత్ పార్టీని ఆశ్రయించారని రామప్ప నాయక్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన శిక్షావలి పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు, చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పోలీసులు చర్యలు తీసుకొని భూమిని శిక్షావలికి అప్పగించాలని కోరారు. ముందుగా అందరికీ నా ఉద్యమ జేబీఎం. నా పేరు రామప్ప నాయక్. నేను జేబీఎం రావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. ఇవాళ గార్లదిన్నె మండలం పెరంచెర్ల గ్రామానికి చెందినటువంటి శేక్షావలికి చెందినటువంటి 3 ఎకరాల 2 సెంట్ల పొలంలో అగ్రవర్గాలకు చెందినటువంటి 6 వ్యక్తులు దౌర్జన్యంగా అతని పొలంలో సీనా చెట్లు వేసుకోవడం జరిగింది. వెంటనే ఆ సీనా చెట్లు కూడా పీకిచ్చి స్థానిక ఎవరైతే శేక్షావలి ఉన్నారో ఆ శేక్షావలికి వారి పొలంలో వెళ్ళడానికి పర్మిషన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా ఈ జేపీలో భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానిక గార్లదిన్నె ఎస్ఐ గారిని కూడా జేపీలో భారత పార్టీ నుంచి వైద్య గుర్తు చేస్తున్నాం. సార్, ఎవరైతే శేక్షావలి పొలంలో దౌర్జన్యంగా సీనా చెట్లు వేచారో వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా జేపీలో భారత పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున రాష్ట్ర రోగులు కూడా శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ బడుగు బలహీనత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. అలాగే త్వరలో కూడా మా ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకొని ఈ ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో 7 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో కూడా పల్లె పల్లెకు జేబీఎంలో భారత పార్టీ ఇంటింటికి గడపకు వెళ్లి వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే పేద బడుగు బలహీనత వర్గాలకి హరిజన గిరిజన ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా జేబీఎంలో భారత పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏదైతే బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాలన్నింటి కూడా, ఆ సమస్యలన్నింటి కూడా స్థానిక ఏ మండలాల్లో చెందినటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, సర్వేలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. లేని పక్షాన మా దృష్టికి వస్తే రాష్ట్ర రోగులు కూడా శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలకి, విఆర్ఓలకి అందరికీ ఇదే గుర్తు చేస్తాం. అందరికీ కలెక్టర్ కార్డు పోతే ఎంఆర్ఓ కార్డు పోనంటారు, ఎంఆర్ఓ కార్డు పోతే ఎంఆర్ఓ అవుతారు. 2వ తారీఖు చెప్తాను, 1వ తారీఖు చెప్తాను, 8వ తారీఖు అనుకుంటే తిరుగుతుంది. ఎన్నడూ ఆ ప్రభుత్వం ఇట్లే చేసుకుంటూ ఇట్లే చెప్తాడు. వాళ్ళు ఎవరికన్నా చెప్పుకోకు ముంచిపోతే ఈడే చంపి కాలంలో తోసేస్తాము. నువ్వు ఏందో నీ చేయను అని కొన్నాంటారు. చంద్రబాబు కొడుకు తాకుడు పెట్టి ఎంఆర్ఓకి ఫోన్ చేసి చెప్పినాడు, కలెక్టర్కి ఫోన్ చేసినాను, నువ్వు కలెక్టర్ తాకే పోమని ఆయన నారా లోకేష్ కొడుకు చెప్పినాడు. ఇక లేదు చేస్తాను, ఊర్లో ఇంకోటి చేస్తాను, అది చేస్తాను, నీ పట్టా పాస్బుక్లు ఉండాలి
అర్జీ ఇచ్చిపో, మళ్ళా రాపో, లేకపోతే నువ్వు రావద్దు, కాలు లేవు, ఏడుకొస్తావు, ఆడే ఉండి ఫోన్ చేయి అంటుండే ఈ ఎంఆర్ఓ మేడం. ఎవరు ఆక్రమించలేదు అక్కడ అవతల? తెలంగాణ జాగృతి 20 సంవత్సరాల క్రితం మొదలై తెలంగాణ ఉద్యమంలో మమేకమై పోరాడిన సంస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సహకారంతో జాగృతి అంచెలంచెలు ఎదిగిన విషయం వాస్తవమని తెలంగాణ జాగృతి బాధితుల ఐక్యవేదిక నాయకులు అన్నారు. బడుగు బలహీన వర్గాల కార్యకర్తల కృషితో అధికారం వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత అందలమెక్కి అధికార గర్వంతో కార్యకర్తల భుజాలను తొక్కి విలాసవంతమైన జీవితం అనుభవిస్తుందని వారన్నారు. అప్పుడు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఈ రోజు తమ ఉనికిని చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనంబాట కార్యక్రమంలో రావడం సిగ్గుచేటని అన్నారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు రేపు సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. జాగృతి జనంబాట కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని తెలంగాణలో పర్యటిస్తున్న కవితక్క గారికి జాగృతి బాధితుల తరఫున ఒకటే అడుగుతా ఉన్నాం. 20 సంవత్సరాల కింద మొదలైనటువంటి తెలంగాణ జాగృతి అప్పుడు పిరికడి మందితో మొదలై మాలాంటి కార్యకర్తలు ఎంతోమంది కానీ కష్టపడితే ఈరోజు ఈ తెలంగాణ జాగృతి అనే పేరు, ఈ తెలంగాణ జాగృతి అనే పేరు మీద మీరు ఎంపీ అయి ఎమ్మెల్సీ అయి అధికారాన్ని తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఏ సమస్య మీద కూడా మాట్లాడకుండా ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మిమ్మల్ని పార్టీ నుంచి గెంటి వేసిన తర్వాత ఈరోజు ప్రజల మధ్యలో దిగి మీరు జయలలిత వేషాధారణ చేసి ప్రజాదరణకు చురుగొనాలని చూస్తూ ఉన్నారు. ఫస్ట్ మీ దగ్గర పనిచేసినటువంటి మీ గురించి, మీ ఎదుగుదల గురించి, మీ సంస్థ ఎదుగుదల గురించి పనిచేసినటువంటి కార్యకర్తల కుటుంబాలను ఒకసారి పరామర్శించిన పాపాన పోలేదు. మీరు అప్పటి కార్యకర్తల భుజాల మీద కాలు పెట్టి తొక్కి అధికారాన్ని తీసుకొని అధికార గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ఆ రోజు మీ గురించి కష్టపడ్డ కార్యకర్తలు మిమ్మల్ని కలవడానికి వస్తే కనీసం కలవడానికి వీలు లేదు అని చెప్పేసి ఆ రోజు మీ దగ్గర ఉన్నటువంటి కొందరు పిఏ పందికొక్కులు చేసినటువంటి సమాచారాన్ని తీసుకొని కనీసం ఆ రోజు ఎవరిని కూడా పలకరించిన పాపాన పోలేదు. ఈరోజు గల్లీ గల్లీను అప్పుడు కలవడానికి వచ్చిన కార్యకర్తలను ఎక్కడున్నారు అని చెప్పేసి 100 కిలోమీటర్లు వెతుక్కుంటూ వచ్చి ఈరోజు వాళ్ళని కలుస్తూ ఉన్నారంటే మీకు అధికారం లేకుంటేనే మీరు ప్రజల మధ్య తిరుగుతారు, అధికారం ఉంటే ప్రజల్ని పట్టించుకోరు అన్నది ప్రజలందరికీ అర్థమైంది. మీరు మీ పక్కన ఉన్నటువంటి బీసీ నాయకులు, ఎస్టీ నాయకులను ఎక్కడ ఉద్ధరించారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాయకులు ఏ ఒక్క నాయకుడన్నా ఇప్పుడు మీ దగ్గర ఉన్నాడా? ఒకసారి చెప్పాలి, చెప్పి జనాల్లోకి రావాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి అడుగుతూ ఉన్నాం. కనీసం మీరు అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలను లీడర్లుగా ఎదిగిస్తా, మిమ్మల్ని సర్పంచ్గా, వార్డు మెంబర్గా, ఎమ్మెల్యేలుగా, చైర్మన్గా చేస్తా అని చెప్పేసి ఏ ఒక్కరినైనా చేసిరా? మొన్న 2వ తరం మీ పదవి పోయిన తర్వాత మీరు పార్టీ నుంచి గంటి వేయబడ్డ తర్వాత కూడా లీడర్లను తయారు చేస్తా అని మళ్ళీ అదే కల్లిపల్లి మాటలు చెప్పి మళ్ళీ జనాలలో తిరిగి మీ ఎంబడి 2వ తరం నాయకులను కూడా మా లెక్క వంచి వాళ్ళని తిప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో మీరు పోయిన దగ్గర అభివృద్ధి జరుగుతలేదు. ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ముందే తెలుసుకొని ఇక్కడ అభివృద్ధి చేయాలి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఎగ్జాంపుల్, మీరు అధికారంలో ఉండగా అసెంబ్లీలో గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పేసి అది ముందే తెలుసుకొని 2 రోజుల ముందు మీ ఉనికి చాటుకోవడానికి 1 గంట సేపు నిరాహార దీక్ష చేస్తే తర్వాత గాంధీ విగ్రహం పెడితే అది నేనే పెట్టించిన అని చెప్పారు. మహిళా సాధికారత బిల్లు బీజేపీ పెడుతుంది కేంద్రంలో అని తెలుసుకొని 2 రోజుల ముందు మాలాంటి కార్యకర్తలను తీసుకోబడి అక్కడ గంట సేపు హల్చల్ చేస్తే మహిళా సాధికారత బిల్లు నేనే సాధించిన అని చెప్పినాను. మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% ఇస్తామని చెప్తే మళ్ళీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర 2 రోజులు హల్చల్ చేశారు. మా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన ప్రకారం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది. అది కూడా మేమే సాధించినామని చెప్పేసి ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
దౌలతాబాద్ వాసుదేవ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాచిగూడ చౌరస్తా నుండి అబిడ్స్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కు వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అర్చకుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం గత నెల 22 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అర్చక చైతన్య యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. అర్చకులకు కనీస వేతనం 10,000 చెల్లిస్తున్నారని, ధూపదీప నైవేద్యాలతో పాటు తమ కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా 35,000 కనీస వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కనీస వేతన ఉద్యోగ భద్రత, కనీస ఉద్యోగ భద్రత, VHS కార్డులు, హెల్త్ కార్డులు, ధూపదీప నైవేద్య హెల్త్ కార్డులు, అర్చకులు ఇందిరమ్మ ఇండ్లు హెల్త్ కార్డులు, జై అర్చక, కనీస వేతన ఉద్యోగ భద్రత. ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం రోజు నుండి 7వ తేదీ వరకు అన్ని జిల్లాల లోపల ధూపదీప నైవేద్య అర్చకుల చైతన్య యాత్ర కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యాత్రలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా ధూపదీప నైవేద్య అర్చకుల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీయుత కమిషనర్ గారికి మా యొక్క వినతిపత్రం ఇవ్వడానికి అర్చకులమందరం కూడా శాంతియుతంగా ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది. ఈ ధూపదీప నైవేద్య అర్చకులకు 6,000 రూపాయల గౌరవ వేతనం, 4,000 రూపాయల పడితరం ఇప్పుడు లభిస్తా ఉంది. నేటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా, పెరిగిన ధరల ప్రకారంగా మాకు ఈ వేతనం సరిపోవట్లేదు. ధూపదీప నైవేద్య అర్చకులందరికీ కూడా కనీసం ప్రతి నెలకు 35,000 రూపాయల వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కలిగించాలని చెప్పి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇళ్లకు 6 నెలలుగా విద్యుత్ కనెక్షన్లు, అధికారులు మీటర్లు మంజూరు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. ఇళ్లకు కొత్త మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం అధికారులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు 5వ తారీఖు మీరు ఇంకో వారం రోజులు తీసుకోండి అధికారులు. నేను మళ్ళీ చెప్తున్నా, వారం రోజులు తీసుకోండి, 10 రోజులు తీసుకోండి. మీకు ఏ పేపర్ వర్క్ కావాలో, మీకు ఏ టెక్నికాలిటీస్ కావాలో మీరు చేసుకోండి. మా ప్రాంతానికి మాత్రం కొత్త మీటర్లు ఇవ్వాల్సిందే, కొత్త అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. లేదు కాదు కూడదంటే నేను ఇక్కడ చేసిన ఉద్యమాలు రాజేంద్రలో ఏమీ నాకు కొత్త కాదు. కొంచెం గ్యాప్ వచ్చిందంటే ముందు నేను అప్పుడు ఉన్నప్పుడు ఎట్లయితే కొట్లాడినో అదే తిరిగి రిపీట్ సీన్ మళ్ళీ చూస్తాం. మీ ఆఫీసులు ముట్టడిస్తాం, మీ గేట్లకు తాళం వేస్తాం, మీ కార్యాలయాలు బంద్ చేస్తాం,
మా ప్రాంతానికి మీటర్లు రిజిస్ట్రేషన్లు అయ్యే వరకు మీ ఆఫీసులు ఏమి నడవనీయమని చెప్తున్నాను. ఇంకోటి కూడా చెప్తా, చెప్పనికే పేరు గొప్ప చూడికి అంత డిబ్బా అన్నట్టు చెప్పనికే శంషాబాద్ అంతర్రాష్ట్రీయ విమానాశ్రయం మన కాడ శంషాబాద్ మాత్రం ఊరంతా పెద్ద పేరు. ఈడ ఒక ఆఫీస్ ఉండదు, ఒక కార్యాలయం ఉండదు, దీనికి ఒక ఇంపార్టెన్స్ లేదు. మొన్న వరకు మనం కొట్లాడదు, దీనికి ఒక పేరు లేదు. ఇప్పుడు ఇంకో దరిద్రమైంది, మొన్నటి వరకు మా వాళ్ళు సంతోషంగా శంషాబాద్ జోన్ అంతా మేము తెచ్చుకున్నామని చెప్పి సంతోషంలో మంది పట్టుకుపోయి ఇది హైదరాబాద్ కార్పొరేషన్ వేసిరండి. మనది మొన్నటి వరకు సైబరాబాద్ కమిషనరేట్లు ఉన్నాం మనం, దీన్ని పట్టుకుపోయి హైదరాబాద్ కమిషనరేట్లు వేసిరండి. ఏడికి పోతున్నాం అంటున్నా, రివర్స్ ఎందుకు పోతున్నాం మనం? అరే కమిషనరేట్ మాకు సంతోషంగా సపరేట్ ఉండే, సైబరాబాద్ కమిషనరేట్ సపరేట్ ఉండే, మాకు సపరేట్ పోలీస్ వ్యవస్థ ఉంటుండే. ఓల్డ్ సిటీలకు మా కమిషనరేట్ హైదరాబాద్ కమిషనరేట్ మనం ఎప్పుడో విడిపోయినాం కదా, ఇప్పుడు కాదు విడిపోయి 20 సంవత్సరాలు అవుతున్నది. అసలు మనం హైదరాబాద్ కమిషనరేట్లు ఎప్పుడు లేకుంటుంది. రంగారెడ్డి ఎస్పీ ఆఫీస్ అని ఉంటుండే, సీదా తీసుకొచ్చి సైబరాబాద్ కమిషనరేట్ అని చేసిర్రు, అంతేనా? ఎప్పుడు మనం అసలు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లే మనం లేకుంటుంది. ఇది తీసుకుపోయి ఉల్టా చేసుడేంది? మా అస్తిత్వం ఎక్కడ పోతున్నది? మా గుర్తింపేది శంషాబాద్ది, రాయందారి గుర్తింపేంది. అదే కాదు, నియోజకవర్గానికి 2 ముక్కలు చేసి ఆ భాగం సైబరాబాద్ లో ఇస్తారంట, ఈ సగ భాగం తీసుకుపోయి హైదరాబాద్ లో ఇస్తారంట. ఎక్కడిది? ఏం సంగతి ఇది? ఇంకోటి కొత్తది, జిల్లా కూడా కొత్తది చేస్తారంట, రంగారెడ్డి జిల్లా తీసేసి. మా అస్తిత్వమే లేకుండా, రంగారెడ్డి జిల్లా అస్తిత్వం లేకుండా, ముఖ్యంగా రాయందర్ నియోజకవర్గం అయితే కుక్కలు చింపిన విస్తృతి చేస్తున్నారు. అడిగటం లేడు. ప్రకాష్ అన్న మీరు 4 సార్లు ఎమ్మెల్యే అయినరు, చెప్పిందేమో అధికార పక్షానికి ఇట్లాంటి విషయాలు కొట్లాడికి పోతున్నా అని చెప్పి. వాస్తవానికి మీరు పోయిన కాలకర్మం ఏందో కానీ పోయిన కాడకెళ్ళి మనకు దరిద్రమే చుట్టుకున్నది నియోజకవర్గం కంట. ఒక్క మంచి జరగలేదు. ఉన్న మెట్రో మనకు క్యాన్సిల్ చేస్తారు, రావాల్సిన వంటి మాకు ఆఫీసులన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఈ హైదరాబాద్ రివర్స్ మనం సైబరాబాద్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రివర్స్ హైదరాబాద్ లోకి పోతున్నాం. ఎందుకు? దీని బాధ్యత ఎవరు వహించాలి? అన్నిటి మీద ఒక ఖచ్చితంగా ఉద్యమం చేస్తున్నాం. మీ మళ్ళీ చెప్పినా బాగా ఆలస్యమైంది. సోదరులందరికీ చాలా ధన్యవాదాలు. అధికారులకు చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము ఇంకో మెట్టు ఎక్కే లోపు మీరు 2 మెట్లు దిగిరండి. నేను చెప్పినట్టు ఈ రిజిస్ట్రేషన్లే కానీ మీటర్లే కానీ మీరు ఏం చేసుకుంటారా, ఎవరు తలకాయ పట్టుకుంటారా, ఎవరు కాలు పట్టుకుంటారా? స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్న కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, నూతన పెన్షన్ స్కీమ్ కారణంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానం చేశారు, మీకు చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు, మంత్రి పదవులు అనుభవించారు, 1000 కోట్లు లూటీ చేస్తున్నారు. మీరు ఈరోజు ఈ అన్యాయానికి తలపడతారని చెప్పి, బీసీలకు ద్రోహం చేస్తారని చెప్పి మేము విమర్శిస్తున్నాం. అందుకే ప్రభుత్వం వెంటనే సరిదిద్దుకోవాలి, న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది విషయం, కేంద్రంలో బీసీలకు ఇంతవరకు 76 ఏళ్ళు అయితే కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని కూడా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అంతేకాదు, విద్యుత్ ఉద్యోగ సంస్థల కార్యం ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడానికి చర్యలు చేయాలి, నోటిఫికేషన్ జారీ చేయాలి. 2004 కంటే పూర్వం తర్వాత బీసీ విద్యుత్ ఉద్యోగులు లేదా విద్యుత్ ఉద్యోగులు ఉన్నారో వాళ్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. దాని మీద చాలా రోజులుగా పోరాటం జరుగుతుంది. 2004 పూర్వమే కాదు, తర్వాత కూడా పాత పెన్షన్ రిక్రూట్ అయిన వారికి పాత పెన్షన్ విధానమే అమలు చేయాలి. ఎమ్మెల్యేలకు పెన్షన్ ఉంటుంది, మంత్రులకు ఉంటుంది, అందరికి పెన్షన్ ఉంటుంది, ఉద్యోగులకు పెన్షన్ ఉంటుందా? వాళ్ళ జీతాల మీద ఆధారపడి వృద్ధాప్యంలో పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళని ఎవరు నడుపుతారు? ప్రభుత్వం నడుపుతుందా? వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు నడుపుతారా? వాళ్ళు జీతం మీద బతికి దేశానికి సేవ చేసి ప్రభుత్వాన్ని నడిపించి తమ జీవిత సర్వస్వాన్ని ఉద్యోగానికి దారాదత్తం చేస్తే రిటైర్ అయిన తర్వాత వాళ్ళని ఎవరు పోషిస్తారు? కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ విధానం ఉండాలి.
దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. రిజర్వేషన్ల కోసం చేసే పోరాటంలో విద్యుత్ ఉద్యోగుల సంస్థ అండగా నిలబడ్డది. అయితే ఈ 42% రిజర్వేషన్లకు గ్రామ పంచాయతీలో ఏనామం పెట్టారు. కనీసం జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలో ఖచ్చితంగా 42% అమలు చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్కు తీరని నష్టం జరుగుతుంది. ఈ బీసీలకు ద్రోహం చేసిన పార్టీగా మిగిలిపోతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం ఎన్నికల వాగ్దానం చేశారు, మీకు చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు, మంత్రి పదవిని అనుభవించారు, 1000 కోట్లు లూటీ చేస్తున్నారు. మీరు ఈరోజు ఈ అన్యాయానికి తలపడతారని చెప్పి బీసీలకు ద్రోహం చేస్తారని చెప్పి మేము విమర్శిస్తున్నాం. అందుకే ప్రభుత్వం వెంటనే సరిదిద్దుకోవాలి, న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో ఏర్పాటు చేసిన ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ లో నేటి నుండి కేసుల కార్యకలాపాలు మొదలయ్యాయి. ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం వలన పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతానికి పూర్తి వసతులు లేకున్నా మున్ముందు పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేయడానికి న్యాయవాదులుగా మేము కృషి చేస్తామని అన్నారు. ఉప్పల్, నాచారం, మేడిపల్లి, గట్కేసర్, పోచారం పోలీస్ స్టేషన్లకు సంబంధించిన కేసులు ఈ కోర్టులో నడుస్తాయన్నారు. రంగారెడ్డి కోర్టులో స్పోర్ట్స్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. ఇక్కడ 3 కోట్లు మేడిపల్లికి రావడం జరిగింది. ఈ 3 కోట్ల పరిధిలో పోలీస్ స్టేషన్లు ఉప్పలు, నాచారం, గట్కేసర్, పోచారం, మేడిపల్లి ఈ 5 పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఈ మేడిపల్లిలో 3 కోట్లు ప్రారంభం ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగినది. అందులో అందరికీ దగ్గరగా ఉండడానికి ఇక్కడ ఉన్న ఈ 5 పోలీస్ స్టేషన్ సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉండడానికి కోసమే ఈ మేడిపల్లిలో కోర్టులు ప్రారంభించడం జరిగింది. ఒక కొద్ది రోజుల వరకు ఈ క్లయింట్లకు కానీ అడ్వకేట్లకు బాగా కానీ కొంత అంతరంగ ఇబ్బందులు ఉండడానికి జరుగుతుంది. దాన్ని కూడా తొందరగా అనుసరిస్తారని జిల్లా జడ్జి గారు కూడా చెప్పడం జరిగినది. ఈ విషయాలు మీ అందరికీ ప్రజలకు తెలవడానికి కోసమే ఈరోజు చెప్తున్నాము. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గట్కేసర్ వాస్తవ్యులని గత 33 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. గత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వరకు అందరికీ కూడా ఇక్కడ 5 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. దానికి లిటిగెంట్స్కి కానీ క్లయింట్స్కి కానీ కన్వీనియంట్ చేయడానికి ఇక్కడ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ ఏదైతే మేడిపల్లి కోర్టు ఉన్నదో అది 5 జనవరి 2000 ఈ రోజున ప్రారంభమైనది. ఇది అందరికీ అడ్వకేట్స్ కానీ లిటిగెంట్స్ కానీ మిగతా క్లయింట్స్ కూడా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అది ఒక కొద్దిగా తొందరలోనే పరిష్కరిస్తారు. ఇక్కడ ఈ కోర్టులో కూడా హెవీ కేసెస్ పెండెన్సీ ఉన్నాయి. దాన్ని అడిషనల్ కోర్ట్స్ కూడా మన హైకోర్టు పోర్ట్ఫోలియో జడ్జెస్, మన డిస్ట్రిక్ట్ జడ్జెస్ గారు వాళ్ళ పొద్దులతో కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ఈ లిటిగెంట్స్ కూడా చాలా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని మనం చేస్తున్నాం. గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ఆధ్వర్యంలో మంత్ర చాప్టర్ ను అల్వాల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జీవీబీఎల్ వ్యవస్థాపకులు సీఈఓ రాజశేఖర్ మాంచి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టైటాన్ కౌన్సిల్ అధ్యక్షులు జిల్లా ప్రసాద్ తో పాటు కౌన్సిల్ సభ్యులు రవి కొండూరి, తరుణ్ చింత, పెద్ది నవీన్ పాల్గొని ప్రసంగించారు. లాంచ్ అంబాసిడర్ లింగమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక్కడ చూడండి. For all the members, Sridhar garu from
Category, Srikant Guru Garu from Mobiles, Mahesh Kumar Garu from Architects and Consultants, Sandeep Goli Garu, Mahesh Garu from Gold Jewelry, Srinivas Talapalli Garu from Wayfair Chapter. Now I request Prasad Garu to give the members. Request Shalini Garu to join us on the stage. Vice Chairman Operations. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఉన్న మదర్ డైరీ ముందు నల్గొండ రంగారెడ్డి జిల్లాల పాడి రైతుల ఆందోళనకి దిగారు. గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న 5 బిల్లులు రైతులకు వెంటనే చెల్లించాలని సంస్థ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. పాడి రైతుల పాల బిల్లులు పెండింగ్ లో పెట్టిన చైర్మన్ రాజీనామా చేయాలి. పాల కాంట్రాక్టర్ను మధురా డైరీ లోపలికి వెళ్లకుండా పాడి రైతులు అడ్డుకున్నారు. బిల్లులు చెల్లించే వరకు నిరసన కొనసాగుతుందని పాడి రైతులు హెచ్చరించారు. దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పాడి రైతుల ఐక్యత వర్ధిల్లాలి పాడి రైతుల ఐక్యత వర్ధిల్లాలి పాడి రైతుల ఐక్యత వర్ధిల్లాలి మా పాల బిల్లులు వెంటనే నమస్కారము. ఈరోజు పాలకవర్గము మీటింగ్ పెట్టి ఇలా చైర్మన్ను వచ్చిన రాకుండా దించేస్తామని చెప్పడం జరిగింది. అందుకని మేమందరం కూడా ఈరోజు వచ్చి డైరెక్టర్లకు అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని కూడా మొత్తం చైర్మన్ రాజీనామా పెట్టకపోతే బలిమీకైనా పెట్టిపిచ్చి కొత్త చైర్మన్ పెట్టుకుంటే ఆ చైర్మన్ కొంత ఆర్థిక సాయం చేస్తాడు కాబట్టి కనీసం మా బిల్లు అన్న ముడతాయని చెప్పి కనీసం మాకు బాగా 2 బిల్లు 3 బిల్లు కనీసం వస్తాయని చెప్పి ఉద్దేశంగా వచ్చినాం. కానీ ఇక్కడ చైర్మన్ మాత్రం రాకుండా కొన్ని పోస్ట్పోన్ చేసుకుంటా మళ్ళీ ఏదో కాదు రేపు వెళ్ళినట్టు బుధవారం రాజీనామా పెడతాడట. బుధవారం పెడితే అయిపోతుంది అని మేము అంటున్నాం. బుధవారం వచ్చింది ఆయనకు ఇంకా అవకాశం లేదు. రానా తక్షణం పెట్టేస్తే కొత్త చైర్మన్ అనుకుంటే కనీసం మాకు ఇమీడియట్ 2-3 బిల్లు మాత్రం పడతాయి అనేది మేము ఆల్రెడీ ఆ కొత్త చైర్మన్ కూడా ఆయన కూడా 3 కోట్ల రూపాయలు వేసి నేను బిల్లు వచ్చానికి కూడా రెడీ ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆ కొత్త చైర్మన్ అనుకోవాలి. మా రైతులకు 3 బిల్లు ప్రయత్నం చేయాలి. ఇంకో వారం 10 రోజుల ఇంకో 9 కోట్లు కూడా ఆయన అప్పు తీసుకొచ్చి వేస్తామని చెప్తున్నారు. కాబట్టి మా బిల్లులు మొత్తం క్లియర్ అయిపోతాయి. తర్వాత ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ చైర్మన్ ఉంటే మాత్రం
ఎవరు బయట రూపాయి పుట్టగదు లేదు, అని ఇచ్చే పొజిషన్ లేదు. కాబట్టి ఎంతో రాజీనామా చేసి కొత్త చైర్మన్ అనుకుంటే మా బిల్లు మొత్తం క్లియర్ అవుతుందని చెప్పి మేము అందుకే మేము అందరం వచ్చినాం. ఆయన రాజీనామా చేసాక మేము ఇచ్చే వెళ్ళము అని చెప్పి మీకు చెప్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉనికి చాటుకోవడానికే జాగృతి జనం బాట పట్టిన కల్వకుంట్ల కవిత. మీడియా సమావేశంలో జాగృతి బాధితుల ఐక్య వేదిక నాయకులు. ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన అర్చకులు. నూతనంగా నిర్మించిన ఇళ్లకు మీటర్లు మంజూరు చేయాలి. అధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. పటోల కార్తిక్ రెడ్డి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరం. బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశంలో వెల్లడించిన కృష్ణయ్య. చూస్తున్నానే వీతే న్యూస్, లక్ష్యం సమాజహితం.